హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ రథయాత్ర అది వచ్చేసింది కదా. ఈరోజైతే రథయాత్ర అనమాట. మనం ఎక్కడ ఉన్నా మన కల్చర్ని అయితే మర్చిపోం కదా. మేము ఒడిశాలో ఉన్నాం, ఆంధ్రాలో ఎక్కువ పాటించరు. కానీ మాకు ఒడిశా వాళ్ళకి రథయాత్ర, బౌడ జాతర ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని మేమైతే ఇక్కడ వైజాగ్లో ఉన్నాం కాబట్టి స్టీల్ ప్లాంట్ ఏరియాలో అయితే జగన్నాథ స్వామి టెంపుల్ ఉంది. అక్కడైతే రథయాత్ర చాలా బాగా చేస్తారనమాట. చూడమని ఈరోజైతే ఈవినింగ్ వచ్చేసాం రథయాత్ర చూడడానికి. మేము వచ్చేటప్పటికి జగన్నాథ స్వామికి అయితే ఆల్రెడీ రథంలో ఎక్కించి ఊరేగించడానికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఈ జగన్నాథ స్వామికి ఏంటంటే 9 days పాటు రథంలో పెడతారనమాట. బహుడ జాతర వరకు జగన్నాథ స్వామి అయితే ఉంటారు. అది చూద్దామని అయితే వచ్చాం. మేము వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. రథం ఆల్రెడీ వెళ్ళిపోయింది. రథం వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకుని మేమైతే అక్కడైతే టెంపుల్ మొత్తం అంతా చూసుకొని అలాగా కూర్చొని తిరుక్కొని వచ్చామన్నమాట. ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ రథయాత్ర కాబట్టి ఇక్కడైతే అన్ని ముగ్గులు అన్నీ వేశారు. చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేశారు. ఇలాంటి ముగ్గులు అనమాట మా ఒడిశా టైంకు వేస్తారు పెద్ద పెద్దగా. అవన్నీ వేస్తారు. దాంతోపాటు లేడీస్ అందరూ కోలాటం కూడా ఆడుతున్నారు. చాలామంది జనాలు అయితే వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఈ జగన్నాథ స్వామి రథయాత్ర చూడడానికి. చాలా బాగా జరుగుతుంది. మన వైజాగ్లో 2-3 degrees అయితే ఇలాగ రథయాత్ర చేస్తారు. అందులో ఒక స్టీల్ ప్లాంట్ ఏరియా ఒకటి అనమాట. రథయాత్ర చేస్తారు. ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. మనకి ఒడిశాలో దొరికే సంబల్పురి కాటన్ శారీస్ కానీ అక్కడ ఫుడ్ కానీ అవన్నీ ఇక్కడైతే మనకి దొరుకుతాయి అనమాట. దాంతోపాటు ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా వేస్తున్నారు పిల్లలందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం. అవన్నీ చూసాము. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఇదే రథం అనమాట. ఇందులో జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రాదేవి అయితే ఉంటారు. వాళ్ళకైతే ఊరేగింపు చేసుకుని తీసుకొచ్చారు. మేము మళ్ళీ రథంలో ఉన్న జగన్నాథ స్వామి చూద్దామని వచ్చేటప్పటికి జగన్నాథ స్వామికి అయితే టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ కూడా చూడలేదు. కానీ రథాన్ని అయితే దండం పెట్టుకొని రథం పైన అయితే మేము శనగలు వేసాం. మీకు ఎవరికైనా తెలుసా, రథం పైన శనగలు వేస్తే పిల్లలకి మాటలు వస్తాయి అంటారు. మా కృష్ణకి మాటలు రావాలని నేనైతే ఇక్కడ రథం పైన శనగలు అయితే వేసాను. వేసి దేవుడిని అయితే దండం పెట్టుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడేమో మన చిన్న చిన్న జగన్నాథ స్వామి ఉన్నారు. వాళ్ళకైతే పెద్ద జగన్నాథ స్వామికి ఆల్రెడీ టెంపుల్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అంతలోగా చిన్న జగన్నాథ స్వామి ఉన్నారు కాబట్టి ఆ దర్శనం చేసుకున్నాం. అందరైతే బొరపైన పెట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట. దాని తర్వాత మేమైతే పెద్ద జగన్నాథ స్వామి ఉన్నారు కదా, ఇదే అనమాట మెయిన్ టెంపుల్. కాకుండా ఇది మౌసిమా అంటారు. అంటే వాళ్ళ పిన్యాల ఇంటికి వస్తారనమాట జగన్నాథ స్వామి. అక్కడైతే దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. మీకు